మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. బొగ్గు విద్యుత్ ఉత్పాదనలో ముందున్న సింగరేణి సంస్థ ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ మరొక ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. బొగ్గు నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ ని హైడ్రోజన్ తో జత చేసి మిథనాల్ ద్రవ్యాన్ని తయారు చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీనికోసం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పగేర్పల్లి థర్మల్ పవర్ ప్లాంట్ పక్కనే 20 కోట్లతో మెథనాల్ పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు, ఆపరేషన్ పనులు అన్ని కూడా బెంగళూరుకి చెందిన సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ తో పాటు బ్రీత్ సైన్స్ అలైడ్ వారికి అప్పగించింది. దాదాపు సివిల్ ఇంజనీరింగ్ పనులు అన్ని కూడా పూర్తయి ఈ సంవత్సరం చివరి నాటికి అంటే డిసెంబర్ 31 నాటికి ఇన్స్టాలేషన్ పనులన్నీ పూర్తయి ఘనంగా లాంచ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బొగ్గు ఉత్పత్తి చేసేటప్పుడు వెలువడే వాయువులన్నీ 99.9% పర్యావరణంలో కలవకుండా ప్రతిరోజు కూడా 500 కిలోల కార్బన్ డైఆక్సైడ్ ని సేకరించి దాని నుంచి ప్రతిరోజు 180 కిలోల మిథనాల్ ని తయారు చేసే ఆలోచనలో ఉంది సింగరేణి. ఇప్పటికే దీనికి సంబంధించి కార్బన్ డైఆక్సైడ్ కలెక్టర్, హైడ్రోజన్ జనరేటర్, కంప్రెస్ యూనిట్, అలాగే మెథనాల్ డిస్టిలేషన్ యూనిట్లని అన్నిటినీ ఏర్పాటు చేసింది ప్లాంట్ లో. పేపర్, ఫర్టిలైజేషన్, యూరియా, ప్లైవుడ్, వుడ్ ఆల్కహాల్ గా చెప్పే ఈ మెథనాల్ ని పేపర్, ప్లైవుడ్, ఫర్టిలైజేషన్, ఫ్రిక్షన్ యూనిట్లలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా మనం ప్రతిరోజు ఉపయోగించే కాస్మెటిక్స్, మెడిసిన్స్, యాంటీసెప్టిక్, అలాగే ప్రిజర్వేటివ్స్ గా కొన్ని ఫుడ్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. భారతదేశంలో ప్రతి ఏటా కూడా 80 మిలియన్ టన్నుల మిథనాల్ ని ఉత్పత్తి చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం 2 మిలియన్ టన్నుల మిథనాల్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. మిగిలిన మిథనాల్ ని మనం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాము. ఇప్పుడు సింగరేణి మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మనకి ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. భారతదేశ అవసరాల ప్రకారము ప్రతి ఏటా కూడా 80 మిలియన్ల టన్ను మిథనాల్ ని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కేవలం 2 మిలియన్ టన్నుల మిథనాల్ ని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు. మిగిలిన 78 మిలియన్ టన్నుల మిథనాల్ ని ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకుని అయ్యే ఖర్చు సుమారు $936,000 ఉంటుంది. 2025 నాటికి భారతదేశంలో మిథనాల్ ని యూజ్ చేసే సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి సింగరేణి మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇతర దేశాల నుంచి మిథనాల్ ని మనం దిగుమతి చేసుకునే అవసరం ఉండకపోవచ్చని ఆశిస్తున్నారు.